కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలో వంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమకు పాత్రుడా, గంతకు అర్హుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకువచ్చామని నీ పాదముల చెంత చేరి ఉన్నటువంటి ప్రతి బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నా తండ్రి. అవును దేవా, ఇదిగో ఈ దినాన నా ప్రభు ఎందరైతే వాక్యమును వినుటకు ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారై ఉన్నారు, వారందరూ నువ్వు దర్శించమని అడుగుచున్నాను ప్రభా. సూటిగాను తేటగాను నీవు ఈ దినాన వారితో మాట్లాడమని అడుగుచు అయ్యా, నీ నామము వారి ద్వారా మహిమ పరచబడినట్లు నీ కృప చూపించమని అడుగుచు వరాజు రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చెప్పుకొని పోయేటువంటి అంశం దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలని. ఈ దినాన మనము కొన్ని దిక్కుల వర్షిప్ చూసినప్పుడు ఎలాగుందంటే, తమకు ఇష్టం వచ్చినట్లు జరిగించుకొని ఉన్నటువంటి వారే ఉన్నారు, తమ ఇష్టానుసారంగా చేయించున్నటువంటి వారే ఉన్నారు. అక్కడ ఆ దేవుని నామం మహిమపరచబడటం లేదు, కానీ వారి యొక్క ఘనత కల్పిస్తున్నటువంటిదైనది, దానిని ప్రారంభించినటువంటి వారి యొక్క గొప్పతనం కల్పించినటువంటిదై ఉన్నది. అయితే ఈ దినాన ఎలాగ దేవుని మనము ఆరాధించాలి, ఎలా ఆరాధిస్తే ఆయన మనల్ని మెచ్చుకునేటువంటి వాడై ఉన్నాడు, ఈ దినాన మనము చూసుకునేటువంటి వారమై ఉన్నాము. అసలు ఆరాధన అంటే ఏమిటి? క్రైస్తవ జీవితంలో ఆరాధన కేవలం ఆదివారమునకే పరిమితము కాదు. అది ఆరాధన అనేది మన జీవిత విధానాన్ని తెలియచేయుచున్నటువంటిదై ఉన్నది. అసలు దేవుడు ఎలాంటి ఆరాధనను మన యొద్ద నుండి కోరుకొనుచున్నాడో కూడా ఈ లేఖనముల ద్వారా మనము తెలుసుకునేటువంటి వారమై ఉందాము. రండి, వాక్యమును చూద్దాము. యోహాను 4వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. చూడండి, ఇక్కడ వాక్యమును మనం చూసినప్పుడు దేవుని తెలియచేయుచున్నటువంటి వాడై ఉన్నాడు. దేవుడు ఆత్మ అయి ఉన్నటువంటి వాడై ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించు నీవు ఈ దినాన ఎలా ఆరాధించాలి? ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించేటువంటి వాడవై ఉండాలి, ఆయనను గణపరిచేటువంటి వాడవై ఉండాలి. లేఖనములో మనము చూసినప్పుడు ఇక్కడ మొదటిగా మనకు తెలియచేయుచున్నది, ఆయనను ఆత్మతోటి ఆరాధించేటువంటి వారమై ఉండాలి. దేవుణ్ణి ఆరాధించటం అంటే పైకి భక్తిగా కనిపించి ఆచారాలు, భౌతికమైన పద్ధతులు మాత్రమే కాదు, మన అంతరంగములో నుండి పరిశుద్ధాత్మని మనము ఆరాధించేటువంటి వారమై ఉండాలి. నీవు ఎప్పుడైతే నీ హృదయము దేవునితో కనెక్ట్ అయి ఉంటుందో అప్పుడు నీవు నీ ఆత్మతోటి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించేటువంటి వారవై ఉంటావు. ఈ దినాన దేవుడు నీ వద్ద నుండి ఇలాంటి ఆరాధనను కోరుకుని చూనటువంటి వాడై ఉన్నాడు. రెండవదిగా మనము దేవుణ్ణి ఎలా ఆరాధించాలో అక్కడ మెన్షన్ చేసినటువంటి వాడై ఉన్నాడు. సత్యముతోటి ఆరాధించేటువంటి వారమై ఉండాలి. సత్యము అనగా ఈ దినాన దేనిని సూచిస్తున్నది? పరిశుద్ధ వాక్యముని సూచిస్తున్నది. వాక్యము సత్యమై ఉన్నదంట. వాక్యానుసారముగా మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి వారమై ఉండాలి. రండి, వాక్యమును చూద్దాము. కీర్తనలు 145వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. తనకు మొరపెట్టు వారి కందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ వాక్యము తెలియచేయుచున్నటువంటిది అన్నది. వాక్యమును మనము చూసినప్పుడు అక్కడ ఆయన ఎవరో, ఆయన గుణగణాలు ఏమిటో, ఆయన ఎలాంటి వాడో ఇక్కడ మనకి ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి నిత్యము ఏది తెలియచేయుచున్నది? దేవుని వాక్యమే. ఆయనను ఎలా ఆరాధించాలో ఆ వాక్యము తెలియచేయుచున్నది. ఆయనను ఎలాగ కీర్తించాలో వాక్యము తెలియచేయుచున్నది. ఆయనను ఎలాగ ఆరాధించకూడదో కూడా ఇక్కడ వాక్యమే మనకు స్పష్టంగా తెలియచేయుచున్నటువంటిది ఉన్నది. అయితే ఈ దినాన జరుగుచున్నటువంటి ఆరాధనలో వాక్యానుసారముగా ఉన్నవా, వాక్యమునకు విరుద్ధముగా ఉన్నవా? ఒకసారి
ఆలోచించేటువంటి వారమై ఉన్నాం. దేవుని వాక్యము సెలవిచ్చున్నది, ఆయన ఆత్మయ్య ఉన్నాడు కనుక నీవు ఆయనను ఆరాధించినప్పుడు ఆత్మతో ఆరాధించాలి, సత్యముతోటి ఆరాధించాలి. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్లు నీవు ఆరాధిస్తే కాదు, ఆయనను ఆరాధించినట్లు కాదు. అలాగే దేవుని మనము ఎలాగ ఆరాధించాలో మూడవదిగా మనము చూద్దాము. సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకుని ఆయనను ఆరాధించేటువంటి వారమై ఉండాలి. చూడండి, నిజమైన ఆరాధన మందిరంలోనే ఆగిపోదు. ఆదివారం నాడు దేవుని మందిరంలోనే ఆగిపోదు. నిజమైన ఆరాధన నీవు సోమవారం నుండి శనివారం వరకు నీవు జీవించే నీ ప్రతి నడవడికను ఆయనను ఆరాధించున్నట్లే. రండి వాక్యమును చూద్దాము. రోమీయులకు 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ స్పష్టముగా దేవుని వాక్యము ద్వారా మనకు తెలియచేయుచున్నటువంటి వాడు ఉన్నాడు. లేఖనములను మనము చూసినప్పుడు అక్కడ ఒక్కటే మాట సెలవిస్తున్నాడు. మొదట నీ నోటి మాట సరి అయినదిగా ఉండాలి, నీ కంటి చూపు సరి అయినదిగా ఉండాలి, నీ హృదయ ప్రవర్తన సరి అయినదిగా ఉన్నటువంటిదై ఉండాలి. అప్పుడు నీవు దేవుని ఆరాధించినప్పుడు ఆ ఆరాధన ద్వారా దేవుడు మహిమపరచబడేటువంటి వాడై ఉంటాడు. నీ నోటి మాట సరి లేకుండా, నీ హృదయ తలంపులు సరి లేకుండా, నీ కంటి చూపు సరి లేకుండా వ్యర్థమైనటువంటి జీవితమును నీవు జీవిస్తూ దేవుని నేను ఆరాధిస్తున్నానని అంటే ఆ ఆరాధన దేవునికి మహిమ తెచ్చేటువంటిదిగా ఉండదు. నీ ద్వారా దేవుని నామము ఘనపరచబడాలే కానీ దూషింపబడేటువంటిదిగా ఉండకూడదు. ఈ దినాన ఆయన ఈ దినాన నీ యొద్ద నుండి కోరుకొని చూనటువంటి వాడై ఉన్నాడు. బాహ్యమైన అలంకారాలు ఆయన నీ యొద్ద నుండి కోరుకోవట్లేదు, ఆడంబరాలు కోరుకోవట్లేదు. ఆయన నీ యొద్ద నుండి కోరుకొని చూన్నటువంటిది ఏంటంటే నీవు ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి వాడవై ఉండాలని. మనుషులు పై రూపమును చూస్తారు, కానీ నిన్ను చూచుచున్నటువంటి వాడు పై రూపమును చూచేటువంటి వాడు కాదు, హృదయాంతరంగములను పరిశీలించేటువంటి వాడు నిన్ను చూచుచున్నటువంటి వాడు. ఇది నాన్న దానిని మనము జ్ఞాపకం ఉంచుకొని గుర్తెరిగి ఆయన ఎదుట సరి అయిన ప్రవర్తన కలిగి జీవించేటువంటి వారమై ఉండాలి. ఆఖరిగా ఈరోజు మనలను మనము పరీక్షించుకునేటువంటి వారమై ఉన్నాం. మన ఆరాధన కేవలము పెదవులకు మాత్రమే పరిమితమై ఉన్నదా, లేక ఆత్మతోనూ సత్యముతోనూ కూడినటువంటిదై ఉన్నదా? ఇది నాన్న ఆయన నిన్ను అడుగుచూ ఉన్నాడు. నీ జీవితమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుము. ఇది నాన్న అది ఒక్కటే నిన్ను నీ దేవుడు కోరుచున్నటువంటి వాడై ఉన్నాడు.